ధోని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది. కెప్టెన్సీ నుంచి ఎంఎస్ ధోని తప్పుకున్నారు. దీంతో సిఎస్కే కొత్త కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలను తీసుకున్నారు. సిఎస్కే టీంలో న్యూ రోల్లో ధోని కనిపించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, అనుశ్రీ, ఐపీఎల్ లో హాట్ ఫేవరెట్ జట్ అయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ధోని అభిమానులకు షాక్ ఇచ్చింది. గత సీజన్ మొదలైనప్పటి నుంచి అయితే ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి 2008 నుంచి కెప్టెన్ గా వస్తున్నటువంటి ధోనిని పక్కన పెడుతూ కొత్త కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ ను అనౌన్స్ చేసింది. సో ధోని ఐపీఎల్ అంటేనే ధోని అంటేనే ఐపీఎల్ గా ప్రేక్షకులంతా కూడా భావిస్తుంటారు. ముఖ్యంగా ధోని కోసమే ఎక్కడెక్కడ దేశంలో ఎక్కడ జరిగినా కూడా మ్యాచ్ల కోసం వెళ్తుంటారు. సో అట్లాంటి ధోని ఈసారి కెప్టెన్ గా చూడలేకపోతామనేటువంటి ఒక నిరాశ అయితే అభిమానుల్లో ఉంది. అయితే కొత్త కెప్టెన్ గా ఉన్నటువంటి రుతురాజ్ గైక్వాడ్ కూడా సిఎస్కే తో జట్టులో దాదాపు 2019 సంవత్సరం నుంచి కూడా సిఎస్కే తో ట్రావెల్ అవుతున్నాడు. దాదాపు 52 మ్యాచ్లు సిఎస్కే తరఫున కూడా అతను ఆడాడు. సో కొత్త కెప్టెన్ తరఫున ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఈ 2024 సీజన్ ఎలా ఉండబోతుంది అనేటువంటి కొంత ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ లో సిఎస్కే జట్ అనేది చాలా హాట్ ఫేవరెట్ గా ఉంటుంది. 5 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలవడమే కాకుండా 5 సార్లు ఫైనల్ లో కూడా వచ్చింది. మొత్తం ఫైనల్ కి 10 సార్లు వచ్చినటువంటి జట్టు. అందులో ముఖ్యంగా ధోని 5 సార్లు ఈ టైటిల్ తేవడం, సో అందరికీ కూడా హాట్ ఫేవరెట్ గా అతను ఉండడం. సో ఈసారి అతను జట్టు కెప్టెన్ గా లేకపోవడం, మరి అభిమానులు అతన్ని ఏ రోల్లో చూస్తారనేటువంటిది కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇక హాట్ ఫేవరెట్ జట్ అయినటువంటి సిఎస్కేనే కాకుండా ముంబై కూడా ఈసారి కెప్టెన్ మారాడు. ఎప్పుడు కెప్టెన్ గా ఉన్నటువంటి రోహిత్ శర్మను పక్కన పెట్టి ఈసారి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా తేవడం, సో ఇట్లా కొంత జట్లకు కెప్టెన్ లు మారడం కూడా ఈసారి ఐపీఎల్ అనేది కొంత ఆసక్తిగా మారింది.